హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, పోస్ట్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. వీటికన్నింటి కూడా మీ ఇంటర్మీడియట్ ఆర్ అకౌంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ, తెలంగాణలో అన్ని సెంటర్స్లో మ్యాక్సిమం మనకి ఈ ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది. ప్రజెంట్ ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్, సిలబస్ ఎలా ఉంటుంది, పూర్తి సమాచారం ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఒక వీడియోని తర్వాత అప్లోడ్ చేస్తాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి December 15th లాస్ట్ డేట్. తర్వాత ఫీజు ఎగ్జామ్షన్ ఉన్న వారికి స్టెప్ అవసరం లేదు, మిగతా వారందరూ కూడా ఫీజు పే చేయాలి. అది December 17th వరకు ఉంది. అది ఆన్లైన్ పేమెంట్ అయితే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ పే చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ పేమెంట్ అంటే బ్యాంక్కి వెళ్ళి చలాన్ ద్వారా మనీ పే చేయాలి. దానికి ఏంటంటే December 19th లోపల మీరు చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయొచ్చు, లేకపోతే ముందుగా అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫీజు అనేది తర్వాత కూడా పే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా పే చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో మీకు విడిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్లైన్ వీడియో ఏ విధంగా అప్లోడ్ చేయాలో అందులో పూర్తి ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఆఫ్లైన్ అంటే మీరు December 21st వరకు అవకాశం ఉంది బ్యాంక్కి వెళ్ళి పే చేయడానికి. మీకు కుదిరితే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి, అప్లికేషన్ వెంటనే సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ అంటే April 2nd వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. Tier 1 అది పాస్ అయిన వారికి Tier 2 అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అది ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. తర్వాత స్కిల్ టెస్ట్, మీ పోస్ట్ని బట్టి టైపింగ్ కానీ స్టెనోగ్రఫీ ఈ స్కిల్ టెస్ట్ అంటూ ఉంటుంది. దీనికి మీరు ఈ Tier 1, Tier 2 ఇవన్నీ పాస్ అయ్యి చివరిన స్కిల్ టెస్ట్. నెక్స్ట్ వేకెన్సీస్ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, తర్వాత పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇందులో మళ్ళీ ఇంకో గ్రేడ్ ఉంది, అదేమో గ్రేడ్ ఏ అని చెప్పేసి. సో మన శాలరీ చూసుకుంటే ప్రతి పోస్ట్ కూడా మినిమం ఇక్కడ 25,000 శాలరీ ఉంది. ఒక పోస్ట్కి అయితే 29 నుంచి ఉంది, ఇంకొకటి 19,900 నుంచి ఉంది. సో ఇవి శాలరీస్. తర్వాత వేకెన్సీ యాక్చువల్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో ఉండగానే ఇంకా టోటల్గా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకి వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పూర్తి సమాచారం రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇవి ఆప్షన్స్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చి 1st January 2020 ఇచ్చారు. సో ఎవరైనా సరే ఇంకా ఎగ్జామినేషన్ రాయలేదు, లేకపోతే ఎగ్జామినేషన్ రాసినా కూడా కొన్ని మిగిలిపోయినాయి, లేకపోతే ఎగ్జామినేషన్ పూర్తయింది ఇంకా రిజల్ట్ రాలేదు, సో వీరందరికి కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 1st January 2021 కల్లా మీరు పాస్ అయినట్టుగా ఒక ఎవిడెన్స్ వారికి చూపించగలిగితే మీకు అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఈ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ కానీ, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉండాలంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఏదైనా గ్రూప్లో, లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. సో అది డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ కాకపోతే సైన్స్ స్ట్రీమ్, అది ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కింద చదువున్న వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో మిగతా అన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. ఏజ్ 18 to 27 ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇది కూడా 1st January 2021 కట్ ఆఫ్. ఈ డేట్ కల్లా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు కొన్ని డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ మధ్యన మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందో లేదో చెక్ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3. దాంతోపాటుగా పీడబ్ల్యూడీ ఉంటే వారికి కూడా మళ్ళీ కేటగిరీ వారిగా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎవరైనా సరే ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వారు ఒకసారి నోటిఫికేషన్లోని ఈ టేబుల్ని చెక్ చేయండి. ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 0.53, తర్వాత మీకు 0.6 వస్తుంది. అందులో డిఫరెంట్ కేటగిరీస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీరు ఏ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారో. ఇక ఎగ్జామ్ సెంటర్స్ ముఖ్యంగా ఈ సదర్న్ రీజన్ అంటే మనకి ఏపీ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి ఇవన్నీ కూడా సదర్న్ స్టేట్లోకి వస్తాయి. ssc.nic.in అనేది అఫీషియల్ వెబ్సైట్ మన సెంటర్లో ఉంటుంది. తర్వాత రీజన్ వారీగా అంటే మనకి సదర్న్ రీజన్ సంబంధించిన వెబ్సైట్ ఇది sscsr.gov.in. ఈ అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెంటర్స్ ఏపీకి సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఏపీ సెంటర్స్. మన తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
మీరు ఆన్లైన్ అప్లికేషన్లో భాగంగా 3 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ ఉన్నవారు ఎవరంటే ఉమెన్ కేటగిరీ వారు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, వీరికి ఫీజు లేదు. మిగతా వారందరూ కూడా 100 రూపీస్ ఫీజు పే చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. సో ముందుగా టైర్ 1 కనెక్ట్ చేస్తారు, అంటే బేసిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్, తర్వాత టైర్ 3 ఇది ఏంటంటే స్కిల్ టెస్ట్. మీ పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ అని పెట్టడం జరుగుతుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 ఇంగ్లీష్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్, బేసిక్ యాప్ట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ మ్యాక్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, 1 అవర్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, ఇది 0.5 మార్క్స్ మీకు కట్ చేస్తారు నెగిటివ్ ఉంటే కనుక. తర్వాత పేపర్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. నెక్స్ట్ టైర్ 2 డిస్క్రిప్టివ్ పేపర్, అది పాస్ అయిన తర్వాత టైర్ 1 దీనికి అలౌ చేస్తారు. ఇది ఏంటంటే జస్ట్ మీరు ఒక పెన్ అండ్ పేపర్ మోడల్, ఇది ఎస్ఏ రాయాలి, లెటర్ రైటింగ్, ఒక ప్రెసెస్ రైటింగ్, ఇవన్నీ కూడా ఉంటుంది. సో మీరు టైర్ 2 పాస్ అవ్వాలంటే మినిమం అందులో 33% మార్క్స్ అని తెచ్చుకోవాలి. అదేంటి మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే. ఆ తర్వాత టైర్ 3 స్కిల్ టెస్ట్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ తగ్గట్టుగా స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ssc.nic.in. సో ప్రజెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ ssc.nic.in వెబ్సైట్లో బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇస్తే ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత వెబ్సైట్కి లాగిన్ అయ్యి ప్రజెంట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. ప్రీవియస్గా మీరు ఎంతమంది ఏమన్నా సరే ఆన్లైన్ అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీరు లాగిన్ అయ్యి అప్లై చేస్తే సరిపోతుంది. కొత్త వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లై చేయాలి. కొంతమంది ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ మన ఎస్ఎస్ సంబంధించిన వీడియోస్లో యూజర్ నేమ్ మర్చిపోయాను అని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆల్రెడీ డీటెయిల్స్ అందులో ఉన్నాయని ఒక మెసేజ్ చూపిస్తున్నారు, చాలామంది కమెంట్ చేస్తున్నారు. దీనికోసం ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా ఏ విధంగా మర్చిపోయిన యూజర్ ఐడిని మీరు ఏ విధంగా తిరిగి తెలుసుకోవచ్చు, పూర్తి డీటెయిల్స్ అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తర్వాత ఫోటోగ్రాఫ్, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ని యూజ్ చేసుకోవాలి. 3 months టైం ఇచ్చారు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే డేట్. జనరల్ మనకి ఈ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళకి ఏ రోజు మీరు ఫోటో తీసుకుంటారో ఫోటో సంబంధించిన డేటు, లేకపోతే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పోస్ట్ పేరు, లేకపోతే మీ పేరు, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఫోటోగ్రాఫ్ తీసుకుని అదే అప్లోడ్ చేయమంటారు. జనరల్గా అవి ఇప్పుడు నార్మల్గా ఉండేదే. సో మన ఎస్ఎస్ సంబంధించిన వెబ్సైట్ అంటే ఇంతకుముందు బేసిక్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఇప్పుడు ఏంటంటే విత్ డేట్ అనమాట. ఓల్డ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకుండా రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసే విధంగా ఒక ఆప్షన్. సో 3 months కంటే ఓల్డ్ వద్దు, ఏ రోజు ఫోటో తీసుకున్నారో డేట్ ప్రింట్ చేయమని చెప్పండి ఫోటో స్టూడియో వాళ్ళని. ఆ ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, అది క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత సిలబస్, ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో బేసిక్ మనకి ఇంటర్మీడియట్ అర్హత కాబట్టి సో ఆ లెవెల్లోనే ఉంటుంది. మనకి ఒక సెంటెన్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయడం కానీ, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, పాసెస్ కానీ, తర్వాత ఈడియమ్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ కానీ, అంటే సెంటెన్సెస్ షఫుల్ చేస్తూ ఉంటారు వాటిని మళ్ళీ అరేంజ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉంటాయి. అంత బేసిక్ లెవెల్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, సో ఇందులో మనకి ఏంటంటే ఈ కోడింగ్, డీకోడింగ్ కానీ, థింకింగ్ ఏ విధంగా చేయాలి, నంబర్స్ కానీ, ఫిగర్స్, ఇందులో వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ కూడా ఉంటుంది. వెన్ డయాగ్రామ్స్ అన్నీ కూడా క్లాసిఫికేషన్ అన్నీ ఉంటాయి అందులో. తర్వాత యాప్ట్యూడ్, ఇందులో మనకి నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి. అందులో మనకి ఏంటంటే ఈ ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, తర్వాత ఇంట్రెస్ట్, స్క్వేర్ రూట్స్, ఇవన్నీ కూడా కలిపి ఒక అర్థమెటిక్ ఆపరేషన్ కింద ఇచ్చారు, ఒక టాపిక్ కింద అండ్ సబ్ టాపిక్ కింద ఇచ్చారు యాప్ట్యూడ్లో. తర్వాత ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. తర్వాత స్టాటిస్టికల్ చార్ట్స్. ఇక జనరల్ అవేర్నెస్, ఇక జనరల్ సిలబస్ ఇది ముఖ్యంగా ఇంటర్నేషనల్, నేషనల్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ, తర్వాత బేసిక్ సంబంధించిన సైన్స్, రీసెర్చ్, ఇవన్నీ కూడా ఒక కరెంట్ టాపిక్, అంటే బేసిక్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ పైన అభ్యర్థికి ఎంతవరకు కరెంట్ అఫైర్ నాలెడ్జ్ ఉందో తెలుసుకోవడం కోసం ఈ సెక్షన్. ఒక 3 months నుంచి బ్యాక్ 6 months వరకు మీరు ప్రిపేర్ అయితే ఈ సెక్షన్ సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో సెపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ రావాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.